10వ రోజుకు చేరిన సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరసన. నేడు వంట వార్పుతో వినూత్న రీతిలో నిరసన. కామారెడ్డి జిల్లాలో సమగ్ర శిక్ష ఉద్యోగులు నిరవధిక సమ్మె 10వ రోజుకు చేరింది. ఎస్ఎస్ఏ నిరసనలో భాగంగా గురువారం రోడ్డుపై వంట వార్పు చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎస్ఏ ఉద్యోగులు మాట్లాడుతూ బడులలో పాఠాలు చెప్పే తమను రోడ్డుపైన భోజనం చేసేలా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర అధికార ప్రతినిధి సమగ్ర శిక్ష ఉద్యోగుల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పడాల రవీందర్ మాధవ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని అసెంబ్లీలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు చర్చించినప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించకపోవడం బాధాకరమన్నారు. సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలంటూ ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంకా స్పందించకుంటే తాము సమ్మెను మరింత ఉధృతం చేస్తామంటూ హెచ్చరించారు. తక్షణం రెగ్యులరైజేషన్ చేసి తీరాల్సిందే అని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవాళ ఏదో చేస్తామని చెప్పి రోడ్డు మీదకి తెచ్చిన పరిస్థితి ఉంది. కాబట్టి మీరు మీ మంత్రులు మీరేం డిసైడ్ అవుతారో కానీ 2 రోజుల లోపల రిజల్ట్ ఇచ్చి అసెంబ్లీ సాక్షిగా ప్రకటన చేయాలని రాష్ట్ర అధికార ప్రతినిధిగా పడాల రవీందర్ అయిన నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరసన కార్యక్రమాలు నిరవధిక సమ్మె కార్యక్రమాల భాగంగా కామారెడ్డి జిల్లాలో ఈరోజు వంట వార్పు కార్యక్రమాన్ని చేయడం జరిగింది. మరి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి తీసుకొని ఈరోజు తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగులు రకరకాల నిరసన కార్యక్రమాలు వ్యక్తం చేయడం జరిగింది. మన ప్రధానమైన డిమాండ్ రెగ్యులరైజేషన్, అప్పటి వరకు పే స్కేల్ అమలు చేయాలని కోరుతా ఉంటాం. ముఖ్యమంత్రి హామీ ఇచ్చి సంవత్సరం గడుస్తున్నా సమస్యలు పరిష్కారం కానందున ఈరోజు రోడ్ల మీద అందరం కూడా సమస్త టీచర్లు బోధనేతరంటి మొత్తం ఉద్యోగులందరం కూడా ఈరోజు మేము రోడ్లపైగా ఎక్కించి మా నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. మరి ఈ రోజుల్లో మా సమస్యలు తీవ్రంగా ఉన్నప్పటికీ కూడా మీరు స్పందించకపోవడము బాధాకరం. మరి రానున్న రోజుల్లో మా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం. ఇప్పటికే బోధన బంద్ అయింది కాబట్టి ఎమర్జెన్సీ తాళాలు పడ్డాయి. మరి ఓఎస్సీ బంద్ అయింది, వైద్య సెంటర్లు బంద్ అయినాయి. ఉద్యోగులందరూ కూడా సడక్ పైన చదువు చెప్తున్నాం. మరి విద్యార్థులకు కూడా తీవ్రమైన నష్టం జరుగుతున్నా మీరు పట్టించుకోనటువంటి ముఖ్యమంత్రి గారు మీరు ఇచ్చిన హామీ మీకు గుర్తుకొస్తుందని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి రానున్న రోజుల్లో ఈ రోజు లక్షల మంది బోధనకు దూరమయ్యారు. మరి 50 లక్షల మందికి ఇంకా మధ్యాహ్న భోజనం అందుతలేదు. మేము బిల్లులు చేయాలంటే వాళ్ళు వస్తా ఉన్నారు బిల్లు చేయమని చెప్పేసి. మా సమస్యలు పరిష్కారం అయిన వరకు మేము రోజు సభ నిర్వహించేది లేదు. మధ్యాహ్నం మా కార్మిక బిల్లులు మేము చేయడం లేదు. మరి మొత్తం కూడా మీరు స్పందించకపోవడం అనేది ఆశీర్వాదం. రానున్న రోజుల్లో మరింత ఉచితం చేస్తూ మా లక్ష్య సాధన కోసము మేము వేగవంతమైన చర్యలు తీసుకుంటామని డిమాండ్ చేస్తున్నాం. ప్లేట్స్ మాత్రం ఖచ్చితంగా తినని వాళ్ళను తిమ్మనని దయచేసి తొందరగా వాళ్ళు పట్టించే వాళ్ళకి రోడ్డుపై అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఈరోజు 10వ రోజు చేరుకుంటున్నాం సమ్మె. ఈ సమ్మెలో భాగంగా 10వ రోజు వంట వార్పు కార్యక్రమం. మా ఆకలి మాట ప్రభుత్వానికి తెలవాలని, మా ఆకలి బాధలు ప్రభుత్వం గుర్తించాలని ఈరోజు నిరసనగా 10వ రోజు వంట వార్పు కార్యక్రమంతో మొదలుపెట్టాము. మా ఉద్యోగులకు రోడ్ ఎక్కామంటే మా సమస్య మాకు ఇచ్చిన హామీ, సీఎం గారు మాకు ఇచ్చిన హామీని నెరవేర్చుకోవాలి, అందరినీ రెగ్యులరైజ్ చేయాలి. ఎస్ఎస్ఏ ఉద్యోగుల తరఫున మేమందరం ఈరోజు 10వ రోజు కార్యక్రమంలో ఈరోజు తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగులందరం కలిసి 10వ రోజు నిరసన కార్యక్రమాన్ని జరపడం జరుగుతుంది. వంట వార్పు చేసుకుని రోడ్డుపై తింటున్న సన్నివేశాలు ఉన్నాయి. సార్ దయచేసి ఆడపిల్లల ముందు రోడ్డు పైన తినడం కరెక్ట్ కాదని భావిస్తూ దయచేసి మా యొక్క అవసరాన్ని తీర్చి ఖచ్చితంగా రెగ్యులర్ చేస్తారని నమ్ముతూ మీకు అందరి తరఫున మా యొక్క మనవిని మేము విన్నవించుకుంటున్నాం. ఖచ్చితంగా ఈ 2-3 days లో మాకు గుడ్ న్యూస్ మీకు చెప్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సమగ్ర శిక్ష ఉపాధ్యాయులందరం కలిసి సార్ ఈ రోజుతో మేము 10వ రోజు నిరవధిక సమ్మె చేపడుతున్నాం. ఈరోజు మేము ఎంత కష్టంలో ఉన్నామో తెలిసే ఉన్నది. ఇక్కడ ఒక ఆడబిడ్డలం అందరం వచ్చి రోడ్ ఎక్కడం జరిగింది.
కాబట్టి మీరు మాకు హామీ ఇచ్చిన ప్రకారం మీరు మీ అధికారంలోకి రాగానే మాకు రెగ్యులర్ చేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి ఆ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని మా యొక్క ఆడపిల్లలందరి జీవితాలను మీ యొక్క ఇంటి ఆడపడుచులుగా అనుకుని మా యొక్క అందరి యొక్క జీవితాలను రెగ్యులర్ చేస్తారని విజ్ఞప్తి చేస్తున్నాను సార్. ఇక్కడ మేము ఎంతో మంది పిల్లలకు అభాగ్యులకి, ఆర్ఫన్స్ కి, సెమీ ఆర్ఫన్స్ కి, డ్రాపర్ స్టూడెంట్స్ ని అందరం తీర్చిదిద్దడంలో మా యొక్క పాత్ర ఎంత గణనీయమైనదో మీకు తెలిసే ఉన్నది. కాబట్టి మా యొక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు మాకు మేము మీకు ఇచ్చిన టైంను బట్టి మీరు ఈ 2-3 రోజుల్లో ఖచ్చితంగా మీరు మాకు శుభవార్త చెప్తారనే సంతోషంతో మేము వెయిట్ చేస్తూ ఉన్నాం. కాబట్టి మమ్మల్ని ఈ యొక్క విద్యాశాఖలో విలీనం చేస్తూ చేయవలసిందిగా కోరుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. సమ్మెలో 10వ రోజు భాగంగా ఈరోజు మేము ఇక్కడ వంటవార్పు కార్యక్రమం చేపట్టడం జరిగింది. మేము ఇన్ని రోజులు బడిలో తినే ఆహారాన్ని మమ్మల్ని రోడ్డు మీద దాకా తీసుకొచ్చి సీఎం గారు కూర్చోబెట్టారు. ఇలా కాకుండా మమ్మల్ని వెంటనే క్రమబద్ధీకరించి మా పాఠశాలకు మమ్మల్ని తొందరగా పంపాలని సవినయంగా సీఎం గారిని కోరుకుంటున్నాము. పిల్లలు ఇబ్బంది పడకుండా మేము కూడా ఎవరు ఇబ్బంది పడకుండా చేస్తారని